లోక్సభ ఎన్నికల బరిలో మోదీపై పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు యుగతులసి పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్. గోపరిరక్షణ కోసం మోదీ చర్యలు తీసుకోవటం లేదని, ఇదే ఎజెండాగా ఎన్నికల్లో మోదీపై పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తు కేటాయించిందని ఆయన చెప్పారు. వన్యప్రాణుల రక్షణ చట్టం దేశంలో సరిగ్గా అమలు కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జరగాల్సింది చాయ్పై చర్చ కాదు, గాయ్పై చర్చ అన్నారు శివకుమార్. ఆయనతో 10 టీవీ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ పోటీ చేసే వారణాసి నియోజకవర్గం నుంచి ఒక తెలుగు వ్యక్తి కూడా పోటీ చేయబోతున్నారు. యుగతులసి పార్టీ నుంచి కొలిశెట్టి శివకుమార్ ఈ ప్రధాని మోడీ పైన పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఎందుకు వారణాసి కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఎందుకని మీరు తెలుగు రాష్ట్రాల వారికి చెందినవాడు ఏంటి? ఎందుకు వారణాసి వరకు వెళ్ళి ప్రధాని మోడీ పైనే మీరు పోటీ చేస్తున్నారు? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మరీ ముఖ్యంగా తాను ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని ప్రశ్నించినటువంటి వీడియో ఈరోజు మీరు గూగుల్లో కొడితే కూడా కనపడుతుంది. గోహింస దేశవ్యాప్తంగా జరుగుతున్నది. భారతదేశ వ్యాప్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్లో హిందుస్థాన్ నెంబర్ 1గా ఉన్నది. వీటిని ఆపకపోవడం దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. అదేవిధంగా వారు అన్నటువంటి మాటలు, గో హత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, మేరా కలేజా రో రహీ అని చెప్పేసి అన్నటువంటి మాటలు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు కట్టుబడి పనిచేయాల్సినటువంటి ఈ దేశ ప్రధాని ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క మాట కూడా గోవు గురించి మాట్లాడాడు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడాడు. అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది గోవును జాతీయ ప్రాణి ప్రకటించాలని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా గోహింస జరుగుతున్నది. గోవులని కంటైనర్లో తరలిస్తున్నారు, సీల్డ్ కంటైనర్లో, లగ్జరీ బస్సెస్లో తరలిస్తున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్నా కూడా నరేంద్ర మోడీ గారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు గోమాత గురించి. అందుకోసమే నరేంద్ర మోడీ గారికి తను చాయ్కో ఊపర్ చర్చ అని చెప్పేసి ఈ దేశ ప్రధాని అయింది కాబట్టి ఇప్పుడు గాయ్కో ఊపర్ చర్చ అని చెప్పేసి యుగతులసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. వారణాసిలో నరేంద్ర మోడీ గారికి తన మాట్లాడిన మాటలు వినిపించడం కోసమే అక్కడికి మేము వారణాసికి వెళ్ళాం. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేది ప్రజాసేవ కోసం, ప్రజాప్రతినిధిగా సేవ అందజేయాలని. సో మీరు కేవలం ఒక గోవుల్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది? ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాని వరుసగా 3వసారి అధికారంపై దృష్టి పెట్టారు. సో ఇప్పుడు మీరు పోటీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు ఆ ధర్మదేవత అయినటువంటి గోవుని రక్షించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో మేము పనిచేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ భారతదేశంలో మన జనాభా 20 కోట్లు ఉన్నప్పుడు గోవుల జనాభా 100 కోట్లు ఉండే. అన్ని గో సంతతి పూర్తిగా నశించిపోవడం కారణం కూడా వస్తున్నటువంటి ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈరోజు గో జాతి పూర్తిగా అంతరించిపోతున్నది. దేశీ గోవులని పూర్తిగా కోసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. భారతీయ జనతా పార్టీ చేయకపోతే ఏ పార్టీ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గోవుని జాతి ప్రాణి చేస్తాడా? నరేంద్ర మోడీ గారు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నప్పుడు ఆ హిందుత్వంలో ప్రధాన అంశంగా ఉన్నటువంటి గోవుని రక్షించాలన్నటువంటిది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది వారు చేయకపోవడం వల్ల. దీన్ని ప్రశ్నించడం కోసమే వారణాసికి వెళ్ళాం. 2 సీట్లు ఉన్న బీజేపీ రోజు దేశ ప్రధాని అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళా 2 సీట్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి రావద్దు. హిందువులందరూ కూడా ఒక్కసారి వ్యతిరేకంగా మారితే దాని ప్రభావం ఎలా ఉంటుందన్నటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా దేశంలో ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్య స్థాపించిన 4 పీఠాలలో ఒక పీఠమైనటువంటి జ్యోతిష్ పీఠం స్వామీజీ కూడా గోవును జాతీయ ప్రాణి ప్రకటించాలని చెప్పేసి మథురా నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశారు. ఎందుకు పని లేక చేస్తున్నారు పాదయాత్ర? గోమాతని రక్షించండి, గోవధ నిషేధ చట్టాలు అమలు చేయమని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు. సో హిందువులందరూ కూడా కోరుకునేది ఏంటంటే చేయాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ చేయకపోతే ఏ పార్టీని ప్రశ్నిస్తాం? అధికారంలో ఉన్నటువంటి పార్టీని అధికారికంగా చేయమని చెప్తున్నాం గోవుని జాతీయ ప్రాణిగా. కానీ ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు తిరిగి గుర్తు చేయాలని చెప్పేసి మేము వారణాసికి వెళ్ళాం. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవడం గో సంరక్షణ కోసమే మీ పోటీనా?
పూర్తి స్థాయిలో గోవుకు సంబంధించినటువంటి ఒక 19 అంశాలతో మేము మేనిఫెస్టో కూడా తయారు చేశాం. గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడం వల్ల ఈ నేలని పూర్తిగా మళ్ళీ మనం కెమికల్స్తో కూడినటువంటి ఈ నేలని రీస్టోర్ చేయాలంటే గో ఆధారిత వైపు నడవాలి. కాబట్టి మన జీవన విధానం ఆవుతోనే ఆరోగ్యం, అభివృద్ధి, ఆధ్యాత్మికం, ఆవుతోనే అన్ని అనేటువంటి అంశాలను మేము ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి దాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. గోవు బ్రతుకుంటే మనం బ్రతుకుతాం అనేటువంటి విషయాన్ని మన పూర్వీకులు నిరూపించారు. ఈరోజు గోవు లేని జీవితం వ్యర్థం. అందుకోసం గోమాతతోనే మనం జీవించాలి. మన జీవన విధానం మన తాత ముత్తాలు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం జీవించాలంటే తిరిగి పూర్వవైభవం రావాలి. గోవు ఉండాల్సినటువంటి ప్లేసు స్లాటర్ హౌస్ కాదు, దానికి తిరిగి మళ్ళీ షెల్టర్ హౌస్ తీసుకెళ్లాలంటే గ్రామాల్లో తిరిగి గోవు నడియాడాలన్నట్టు ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలుసుకుంటూ అవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా గోవేగా మారబోతుంది. భారతదేశ వ్యాప్తంగా యుగతులసి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం 543 స్థానాలకు కూడా రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది. ఈ రోడ్ రోలర్తో రాజకీయ పార్టీలు కసాయి పార్టీలను తొక్కడానికి కోసం ఉపయోగపడుతుంది మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది యుగ తులసి పార్టీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి కాదు, దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. రోడ్ రోలర్ గుట్ని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కేటాయించడం జరిగింది. అయితే గోవుల ప్రధాన ఎజెండాగానే, గో సంరక్షణకు సంబంధించిన ఎజెండాగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఎందుకంటే గోవుల్ని సంరక్షించినట్లయితే కనుక అది మన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్న అంశాలను కూడా శివకుమార్ గారు చెప్తున్నారు. సో చూడాలి, ప్రధాని మోడీ హిందుత్వం అలాగే ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో గో సంరక్షణ గురించి కూడా మాట్లాడాలి, ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే ఇటు యుగ తులసి పార్టీ డిమాండ్ చేస్తుంది. సో చూడాలి ఎంతవరకు యుగ తులసి పార్టీ వారణాసిలో ఓట్లను దక్కించుకుంటుంది, ఈ గో సంరక్షణకు సంబంధించిన ఉద్యమం ఎంతవరకు ముందుకు సాగుతుంది అనేది మనం వేచి చూడాలి. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.